ప్రతి దేశంలోనూ దేశం దృక్కోణంతో కాకుండా పరాయి అంటే ఏదో ప్రాపంచిక దృక్పథంతో ఆలోచిస్తున్నాం అనుకునేటువంటి మేధావి వర్గం ఉంటుంది. వాళ్ళని దేశభక్తులు మూర్ఖులు అంటారు. అదే సందర్భంలో కొంతమంది శాంతి కాముకులు అంటుంటారు. ఇట్లాంటి శాంతి కాముకుల సాక్షిగా జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇజ్రాయెల్. మన దేశంలో కనుక చైనా మన దేశం మీదకి యుద్ధానికి వచ్చి మన భూభాగాన్ని ఆక్రమించుకుంటుంటే భారతదేశం కవ్వించడం వల్ల ఇదంతా జరిగిందంటూ ఆనాడు సిపిఎం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనాకి అనుకూలంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేసింది. అలాంటి దరిద్రమే ఇప్పుడు ఇజ్రాయెల్లో దాపురించింది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వామపక్ష భావజాలికులైనటువంటి బెన్నెట్ వర్గం ప్రజలు అక్కడ ఉన్నటువంటి బందీల కుటుంబ సభ్యుల్ని రెచ్చగొడుతున్నారు. బందీలను విడిపించడం కోసం అవసరమైతే గతంలో అరాచకాలు చేసి వందలాది ప్రజల ప్రాణాలు తీసి ఇజ్రాయెల్ జైళ్ళలో శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళను వదిలేయాలి, అట్లాగే యుద్ధం ఆపేయాలి, చేతనైతే విడిపించు, లేదంటే యుద్ధం ఆపేసి వదిలిపెట్టేసే అనే నినాదంతో నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లు ఎక్కడం మళ్ళీ ప్రారంభించారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది. దాన్ని బట్టి దేశభక్తి కంటే తమ వాళ్ళ కోసం దేశం నాశనమైనా పర్లేదు అనుకునేటువంటి వాడు ప్రతి దేశంలో కూడా ఉంటాడంది మరోసారి కనబడుతోంది.